వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. చింత చిగురుతోటి నేను పచ్చడి చేయబోతున్నాను. చింత చిగురు, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, ఒక టమాటా, కల్జామాకు, జీలకర్ర, ఒక ఎల్లిగడ్డ. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. వేసుకొని మనం ఇవి వేపుకుందాం. మిర్చి వేపుకుందాం. ఇది కొన్ని ఎక్కువనే తీసుకుందండి. ఇవి కొంచెం కారం పట్టలేదు, కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొన్ని మిర్చి ఎక్కువ తీసుకున్నాను. మిర్చి ఏంటంటే నేను మధ్యలో కట్ చేసుకున్నానండి. ఎందుకంటే బాగా కట్ చేయకుంటే బాగా పొడపొట అని మీద ఎగిరి పడతాయని నేను మధ్యలో కట్ చేసుకున్నాను. ఇక్కడ మూత పెట్టుకుంటే అవసరం లేదు, మధ్యలో కట్ చేసుకున్నాను. వేగిపోయాక ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇది అయిపోయినాయి. మనం మిక్సీ జార్లో తీసుకున్నాం. పల్లీలతో వేపుకున్నాం. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. మనం ఇవి సుతా మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇవి కొంచెం చల్లాలి. దాంట్లో మనం చింత చిగురు ఇప్పుడు ఇల్లు వేసేసుకుందాం. మన సీజన్ కాబట్టి, ఇప్పుడు చింత చిగురు సీజన్ కాబట్టి మనం తీసుకొని మనం ఇప్పుడు చింత చిగురు మనకి ఇప్పుడు సీజన్ కదా, చింత చిగురు దొరుకుతుంది. మనం పప్పులో కానీ, మనం తోటకూరలో కానీ, ఎన్నో ఏ కర్రీస్లో అయినా మనం వేసుకోవచ్చు. నేను పచ్చడి చేస్తాను. ఇక ఊకే పప్పులు అన్న వేపలేదు కానీ నేను చాలా బాగుంటుంది. చట్నీ చాలా పచ్చడి బాగుంటుంది. ఒక టమాటా తీసుకుంటాను. టమాటా తీసుకొని చాలా అంటే చాలా బాగుంటుందండి చింత చిగురు. మనం ఏ సీజన్లో ఏ దొరుకుతుందో మనం అది తినేయాలి. మనం ఎందుకు డబ్బులు ఎక్కువ అయితే కొనుక్కుంటే అని అనుకుంటాం, కానీ కొనేసుకోవాలి. మనం తినాలి. తింటేనే మనకు తృప్తి ఉంటుంది. మనం చింత చెట్టు గుర్తున్నప్పుడు అలా గుర్తొస్తా ఉంటుంది. అప్పుడు చింత చిగురు అయితే బాగుండు, తినాలి. చింత చిగురు పచ్చడి చేసుకుంటే మంచిగా ఉండు, పప్పు వేసుకుంటే మంచిగా ఉండు అని ఊట గుర్తొస్తుంది. నాకు చింత చెట్టు చూస్తానంటే ఇక చాలా చాలా అంటే చాలా పచ్చడి ఉంటుంది. చాలా బాగుంటుంది కాబట్టి రుచికరంగా ఉంటుందండి. ఇది కొంచెం కుక్కు కావాలి. కుక్ అయిందంటే అయిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం నేను టమాటా వేసినా కాబట్టి కొంచెం ఉడుకుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం మూత పెట్టుకుందాం. తొందరగా టమాటా ఉన్నాం కాబట్టి కుక్కు కావాలంటే మనం కొంచెం మూత పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకుందాం. ఉడికిపోయింది. ఇది అలా మన వాటర్ పోసినా కదా, వాటర్ లేకుండా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేస్తాం. ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందండి. ఎసరు లేకుండా మనకు ఇది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. చల్లారినాక పుల్లగా చాలా కమ్మడి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ మనం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని మనం ఇప్పుడు ఇది ఫ్రై అయినా చింత చిగురు ఇప్పుడు ఇలా మిక్సీ జార్ వేసేస్తాం. మనం సాల్ట్ వేసుకుందాం. నేను ఎందుకంటే దొడ్డు సాల్టే వాడతాను కాబట్టి నేను దొడ్డు సన్నపది అయిన వేసుకోవచ్చు. దొడ్డుది అయితే ఇంకా రుచికరంగా ఉంటుంది. నేను ఒక స్పూన్ వేసుకున్నాను. మనం చక్కగా అనిపించేది ఉంటే మనం సన్నపు సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు అండి. నేను ఒక స్పూన్ అయితే ఇప్పుడు దొడ్డు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే బాగా మెత్తగా పట్టుకోవద్దు. చట్నీ మనం అన్నంలో తింటాం కాబట్టి మెత్తగా పట్టుకోవద్దు. కొంచెం గరుకులు గరుకులు ఉండేటట్టే పట్టేసుకోవాలి. తీసుకొని పోపు చేసి ఇప్పుడు మన ఎండిన ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపుకు ఇప్పుడు ఎండిన మిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, ముందపప్పు వేసేసుకుందాం. ఆవాలు వేసుకుందాం.
వేసుకుందాం పోపు. ఒక స్పూను ఆవాలు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్. వెల్లిపాయలు వేసుకుందాం పోపు. ఇది వెల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. మనం కొన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు నేను అన్ని కాడ కలిపి ఒకటేసారి పెట్టుకుంటాను ఒక డబ్బల. మనకు పోపు అవసరం ఉన్నప్పుడల్లా మనం వేసుకునేటానికి ఈజీగా ఉంటుందని నేను ఒకటిసారి ఒక డబ్బలో వచ్చి పెట్టుకుంటాను. ఎల్లిపాయలు ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చాక మనం అవి వేపుకోవాలండి. వేపుకుంటేనే చాలా బాగుంటుంది. అవి కొంచెం తెల్ల ఉండగానే మనం పోపు రెడీ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. మనం గోల్డ్ కలర్ వచ్చాక వేపుకోవాలి. అంటే మనకి వేసుకుందాం. ఎండిన మిక్స్ చేసుకుందాం. కొంచెం లైట్గా కొంచెం పసుపు వేసుకుందామండి. మనం పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు చేసుకున్నామండి. ఇప్పుడు అలా పోపు చేసుకొని చాలా బాగుందండి. గుమ్మ వాసన వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మనకి ఏ సీజన్లో ఏదో దొరుకుతుందో అది తినేయాలండి. సూపర్ ఉన్నదండి. చాలా బాగుంది. ఈ వీడియో కాక మీకు నచ్చుతుందని అనుకుంటారా? కంపల్సరీ నచ్చుతుంది. మీరు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటానా. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. గంట కొట్టండి.